ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రంజుగా మారుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హాట్ గా మారుతుంది. అంతేకాదు, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ పాలనపై బేరీజు వేసుకుని మరీ సెటైర్లు వేస్తున్నారు. సిద్ధం సభలో వైసీపీ అధినేత జగన్ సైకిల్ బాస్ గాలి తీస్తే చంద్రబాబు సైతం కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. గత హామీలు వాటి అమలుపై చర్చకు సిద్ధమా? టైం ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా అంటూ సవాల్ విసిరారు. దీంతో మడత రాజకీయం కాస్త సవాళ్ల సమరానికి డైవర్ట్ అయింది. ఏపీలో హీటెక్కిన రాజకీయం, సైడ్ అయిన మడత పాలిటిక్స్, సవాళ్లకు సిద్ధమంటూనే నేతల ఈ మాటల యుద్ధం. గత టీడీపీ పాలనపై సీఎం జగన్ విమర్శలు, చర్చకు టైం ప్లేస్ చెప్పాలన్న చంద్రబాబు, బాబుకి సటైర్ డైలాగ్ వదిలిన మంత్రి అంబటి. అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ఏపీలో పొలిటికల్ హీటు పెరుగుతోంది. గుంటూరు కారం సినిమాతో ఫేమస్ అయిన మడత పెట్టి టాపిక్ మీద గత వారం రోజులుగా టీడీపీ వైసీపీ అధినేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబుపై టీడీపీ పాలనపై సీఎం జగన్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింకులో ఉండాలంటూ సెటైర్లు వేశారు. మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. జగన్ సెటైర్లపై సీరియస్గా తీసుకున్న చంద్రబాబు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎవరిది అభివృద్ధి, ఎవరిది విధ్వంసం తేల్చుకుందాం రమ్మంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు ఓపెన్గానే ఛాలెంజ్ వేశారు. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధమా జగన్? ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరిని పాలన రాతయుగమో తేల్చేద్దాం. ఎనీ టైం ఎనీ సెంటర్, చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు చంద్రబాబు. ఏమైంది ఈరోజు? రివర్స్ గా వచ్చింది. ఏంటి కారణం? ఇదేనా మీ విశ్వసనీయత? అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా. అందుకని ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇతని విశ్వసనీయత ఎంత భయంకరం అంటే దుర్మార్గంగా 29 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే 29 మందిని మార్చేశాడు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి, ఆ ఊర్లో చెత్త మీ ఊరికి, మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని
ఫినిష్ చేయడానికి. ప్రజాప్రతినిధికి వాల్యూ ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, ఈయన ఒక నాయకుడు. ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చూరగొంటేనే ఎన్నికలు నిలబడతాడు. ఇదొక పార్టీ. ప్రజాస్వామ్యంలో కొన్ని హామీలు ఇస్తాం, సుపరిపాలన చేస్తాం, తిరిగి ఆ హామీలు నిలబెట్టుకుంటాం. అప్పుడే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాడు. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. జగన్తో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాలు చేశారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సిద్ధమని సభలు పెట్టి అశుద్ధం మాటలు చెబుతున్నాడంటూ కూడా ఫైర్ అయ్యారు చంద్రబాబు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ను రాజకీయం చివరి ఛాన్స్ అంటూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడానికి, విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతోనే బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడత పెట్టాడంటూ బాబు వ్యాఖ్యానించారు. గ్లాస్ విలువ తెలుస్తుంది. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు మనందరం టీ దేంట్లో తాగుతాలి? గాజు గ్లాసు మనం తాగుతాం. ఈ జగన్ వెండి గ్లాసులో తాగుతాడు అనుకుంటా టీ. నేను బంగారం గ్లాసులో తాగుతాడు అనుకుంటా. అందుకే గ్లాస్ విలువ ఆయనకు తెలియదు. ఇంకా రెక్కలు విరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? టీకి చెక్క పుట్లో పడేస్తాం. ఈరోజు ఆ ఫ్యాన్ వల్ల మనం ఎంత నష్టపోయామో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి. కాగా చంద్రబాబు సవాలుపై జలవనరుల శాఖ వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగానే సరదాగా స్పందించారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడగొట్టినట్లుంది చంద్రబాబు సవాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. మరి బాబు సవాళ్లు జగన్ స్వీకరిస్తారా? నిజంగా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎన్నికల ప్రచార సవాళ్లుగానే మిగిలిపోతాయన్నది ఇలా రెండు పార్టీల వాడి వేడి మాటలతో ఎన్నికల వేడిని రాజేస్తుండడంతో ఏపీలో ఎన్నికల మేఘాలు కమ్మేసి క్రమేపీ విస్తరిస్తూ ఉన్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలారంభంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో ఇప్పటికే సీఎం జగన్ తన పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తూ ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు పంపిస్తూ ఉండగా ప్రతిపక్షం కూడా సీట్ల సర్దుబాటుపై అంతర్గతంగా ఓ అవగాహనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి రెండు పార్టీలు ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళుతున్నాయి. చావో రేవో తేల్చుకోవాలనే స్థాయిలోనే తలపడుతున్న రెండు పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం మున్ముందు మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది.